ದಶಮಿ ಏಕಾದಶಿ ಬಹುಳ ಪಾಡ್ಯಮಿ. ಏಕಾದಶಿ ಮತ್ತು ಬಹುಳ ಪಾಡ್ಯಮಿ. ಏಕಾದಶಿ ಬಹುಳ ಪಾಡ್ಯಮಿ. ಬಹುಳ ಪಾಡ್ಯమి. బహుళ పాడ్యమి. ಬಹಳ ಪಾಡ್ಯಮಿ ಮಂಚಿದು ಅದು. ಬಹಳ ಪಾಡ್ಯಮಿ ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ. ನೆಕ್ಸ್ಟ್ ವಾರಗಳು. ಬುಧ ಗುರು ಶುಕ್ರವಾರಗಳು ಉತ್ತಮ ವಾರಗಳು. బుధ గురు శుక్రవారములు ఉత్తమ వారములు. బుధ ఇంకా గురువారం. బుధ గురు శుక్రవారములు ఉత్తమ వారములు. ఓకే. మిగతావి శని మంగళవారాలు పనికిరావు. శనివారం మంగళవారం ಕೆಲಸಕ್ಕೆ ಬರಲ್ಲ. ఆది సోమవారాలు మధ్యవారాలు. గురువారం నందీశ్వర్ గురువారం. ఉపనయన ముహూర్తం అవుతుంది. వారాలు రాసుకో. తిథులు వాళ్ళ తర్వాత చెప్తారు, ఫోటో పెడతారు, రాసుకోండి. ఉపనయన ముహూర్తం ಅದೇ ಆ ಹಿರಮಣಿ ಮಗಳು ಲಗ್ನದಾಯ ನೋಡ್ಕೊಂಡ್ರಂತ ಅವಾಗ ನಿಮ್ಗೂ ಪರಿಚಯ ಅಂತ ಮಾತಾಡ್ಕೊತಾರಂತ. గురుగారు మధ్యమ వారాలు ఏవి గురుగారు? సోమవారము ఆదివారం. నెక్స్ట్ నక్షత్రాలు. నక్షత్రಗಳು. నక్షత్రాలు వచ్చేసి అశ్విని రోహిణి, అశ్విని రోహిణి, మృగశిర పునర్వసు, అశ్విని రోహిణి మృగశిర పునర్వసు, మృగశిర పునర్వసు, పుష్యమి. గురువుగా వినవటం లేదు. పుష్యమి, ఉత్తర హస్త చిత్త స్వాతి. ఉత్తర గురువుగారు హస్త. ఎవరండి సార్? వినిపిస్తుందా వాయిస్ నాది? వినిపిస్తుంది గురుగారు. ఎవరో గురువుగారు వినిపిస్తలేదు అంటున్నారు కానీ ఆయన ఎవరో మన వాయిస్ ఆడికి వినిపిస్తలేదేమో. వాయిస్ క్లియర్ గా ఉందండి. 5G సిగ్నల్ ప్రాబ్లం. కరెక్ట్ రావాలి. రాసుకోండి. హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ, అనురాధ ఉత్తరాషాఢ, కొద్దిగా ఏం చెప్తున్నా కొద్దిగా చెప్పరా? ఏంటండి ఇప్పుడే తేనైనా గురుగారు, అసలు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. ఏమి ఇంత లేట్ ఎందుకైంది? ఓపెన్ కాలేదు గురుగారు. ఉపనయన ముహూర్తం చెప్తున్నాము. నక్షత్రాలు రాసుకోండి.
వేదాల తర్వాత ఫోటో పెడతారు, చూసుకుందాం. ఓకే గురు. ಕಡೆ ಅಡಿಗೆ ಹೌದು. ಅದು ಹೊಸ ಸಂಬಂಧ ಈಗ ಅಡಿಗೆ ఎవరు హోస్ట్ తీసుకుంటున్నారో తెలుస్తలేదు, నాకే వస్తుందా తెలుస్తలేదు. నాది ఎవరో మ్యూట్ పెట్టినారు. నేను ఇంతసేపు తిక్క రాకుండా ఒక్కనే మాట్లాడుతున్నాను. ಶಿವ ಶಿವ, ನಮಗೇನು ಕೇಳಿಲ್ಲ ಗುರುಗಳು ಎಷ್ಟೊತ್ತಲ್ಲ. ಅದೇ ಸರ್ ನಾನೇ ಅನ್ಕೊಂಡೆ, ನಾನು ನಮಗೆ ಹೋಸ್ಟ್ ಐತಲ್ಲ, ನಮ್ದು ಯಾರೋ ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಬಿಟ್ಟಾರ. ನಾನು ಸುಮ್ನೆ ಬಾಯಿಂದ ಹೇಳಕತ್ತೀನಿ. ಯಾರು ನನ್ ಕೇಳ್ತ ಎಲ್ಲಾರು ಚೆನ್ನಾಗಿ ಬರ್ಕೊಂತಾರ ಅನ್ಕೊಂಡೇನಿ. ಛೀ 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 ಛೀ. వాళ్ళు జూమ్ అయ్యండి అయ్యా, జూమ్ పెట్టండి అయ్యా అంటే వాళ్ళు అట్లే చేస్తారు. తాను ఈ క్లాస్ ఈ మైక్రోసాఫ్ట్ ఇది బాగానే బాగాలేదు, రోజు కంప్లైంట్ దీంట్లో. నెక్స్ట్ క్లాస్ చేయదనుకుంటున్నా, చావులు ఇంకా నాకు ఇదే సరిపోతుంది మస్తు. ఏ క్లాస్ వద్దు తప్పని చెప్పుకుంటాం. రాసుకోండి. దీక్ష అయ్యాచార ముహూర్తము. గురుజీ ఇది గురువు గారు నక్షత్రాల వరకే విన్నాం, ఏంటండి నక్షత్రాలు ఉత్తరాషాఢ వరకే తర్వాత పోయింది. పోయింది కాదు, ఎవరో మ్యూట్ పెట్టేసినారు. అదే మీరు ఏదో ఆల్ మ్యూట్ కొట్టబోయినట్ట మీకు కూడా మ్యూట్ అయినట్టు గురువు గారు. అంత కాదు, ఇప్పుడే చూపిస్తా నీకు. ఆల్ మ్యూట్ పెడితే అస్సలు కాదు అట్లా. ఇప్పుడు నువ్వు చూస్తున్న అందరికీ కనిపిస్తుంది చూడు, ఆల్ మ్యూట్ పెడుతున్నాను. ఆల్ మ్యూట్ కొట్టినా చూడు. అయినా నా వాయిస్ వినిపిస్తుందా మీకు? అవునా? మరి ఆల్ మ్యూట్ చేస్తే ఆల్ మ్యూట్ నాకు హోస్ట్ కి మ్యూట్ కాదు అది. మళ్ళీ సరేలేదు, రాసుకోండి. నక్షత్రాలు ఇంకొకసారి చెప్తాను చూడండి. అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్క, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. ఉత్తరాభాద్ర, రేవతి. లగ్నಗಳು వృషభ, మిథున, కటక. వృషభ, మిథున, కటక, కన్యా, తుల. కన్యా, తుల, ధనస్సు, కుంభ, మీనಗಳು. ధనస్సు, కుంభ, మీన లగ్నములు.
ಧನಸ್ಸು ಕುಂಭ ಮೀನ ಲಗ್ನಗಳು. ನೆಕ್ಸ್ಟ್ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ కంపల్సరీ ఇర్లేಬೇಕು ನೋಡ್ರಿ. అష్టమ శుద్ధి 8వ ఇంట్లో ఏ గ్రహము ఉండకూడదు. అష్టమ శుద్ధి ఉండి తీరాల్సిందే ఉపనయనానికి. ఉపనయనం ఏ సంవత్సరంలో చేసుకుంటారో తెలుసు కదండి. 8వ సంవత్సరం రాసుకోండి. అది కూడా చాలా మంది తెలియకపోతే ఉపనయన దీక్ష 8ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ ನೋಡ್ರಿ. 8 మన వీరశైవ ధర్మంలో మన వీరశైవ ధర్మంలో కూడా అష్టమ గర్భలింగ అని కూడా ఉంటుంది. లింగధారణ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భం 8వ నెల ఉన్నప్పుడు కూడా లింగధారణ చేసేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనది. అంటే 8వ సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరం పిల్లలకి. ఎందుకంటే తండ్రి కర్మ అయిపోతుంది అనమాట. అక్కడికి తండ్రి చేసి వచ్చిన కర్మ ఏంది అంటే కొంతమంది అంటారు కదా గురుగారు 5 సంవత్సరాలు అని అంటారు పెద్దవాళ్ళు. ఏమంటారండి? పెద్దవాళ్ళు 5 సంవత్సరాలు చిన్న ఉపనయనం చేయించాలని అంటారు. 5 సంవత్సరాలు చేస్తారు కొంతమంది. అది ఏం కాదా? అట్లా అన్నారన్నా వాళ్ళు పెద్దవాళ్ళే కాదు. 8 సంవత్సరాలకే చేయాలి నా గురుగారు అది. ఇది ఏంటిది? ఉపనయన దీక్ష నేను చెప్పేది. ఉపనయన దీక్ష 8వ సంవత్సరంలో చేయాలి. మరి అదే అంటున్నా. చూడండి, దీనికి అష్టమ శుద్ధి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ రాసుకోండి అయ్యాచార దీక్ష. ఇది కూడా రాసుకోండి. అయ్యాచార దీక్ష కూడా రాసుకోండి. అయ్యాచార దీక్షను బರೀರಿ. దీక్ష ಅಯ್ಯಾಚಾರ ಇದಕ್ಕೂ ಮುಹೂರ್ತ ಎತ್ತೈತ್ ನೋಡ್ರಿ. ಕಾರ್ತೀಕ ಮಾಘ ಫಾಲ್ಗುಣ ವೈಶಾಖ శ్రావణ జ్యేష్ఠ మాసములు. శ్రావణ జ్యేష్ఠ మాసಗಳು. ಶ್ರಾವಣ ಜ್ಯೇಷ್ಠ ಮಾಸಗಳು. ಶ್ರಾವಣ ಜ್ಯೇಷ್ಠ ಮಾಸಗಳು. ನೆಕ್ಸ್ಟ್ ತಿಥಿಗಳು ತದಿಯ ಪಂಚಮಿ, విద్యా తదియ పంచమి, సప్తమి దశమి త్రయోదశి. సప్తమి దశమి త్రయోదశి. ನೆಕ್ಸ್ಟ್ ವಾರಗಳು ಸೋಮ ಬುಧ ಗುರು ಶುಕ್ರವಾರಗಳು. ಸೋಮ ಬುಧ ಗುರು ಶುಕ್ರವಾರములు. ಗುರುಗಳ ತಿಥಿಗಳು ಇದು ಶುಕ್ಲ ಪಕ್ಷ ಕೃಷ್ಣ ಪಕ್ಷ ಎರಡು ಪಕ್ಷದಲ್ಲಿ ಹೇಳಿದ್ದು ಸರ್. ಎರಡು ಪಕ್ಷದಲ್ಲಿ ಹೇಳಿದ್ವಿ. ಒಳ್ಳೆಯದು. నెక్స్ట్ నక్షత్రాలు బರೀರಿ. నక్షత్రాలు రాసుకోండి.
ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర. ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర. రోహిణి పుష్య హస్త. రోహిణి పుష్య హస్త. రోహిణి పుష్య హస్త. మృగశిర స్వాతి అనురాధ. మృగశిర స్వాతి అనురాధ. గురువు హస్త అయినాక నెక్స్ట్ చెప్పరా గురువు? మృగశిర స్వాతి అనురాధ. మృగశిర స్వాతి అనురాధ. మఖ మూల రేవతి శ్రవణ. మఖ మూల రేవతి శ్రవణ. ಮಖ ಮೂಲ ರೇವತಿ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರಗಳು ಒಳ್ಳೆಯವು ನೋಡ್ರಿ. ಸೇಮ್ ಲಗ್ನಗಳು ಸೇಮ್ ನಾವು ಹೇಳಿದ್ವಲ್ಲ ಅದು ಉಪನಯನ ಲಗ್ನಗಳೇ ಇದಕ್ಕನ సేమ్. ఉపనయనానికి చెప్పబడిన లగ్నాల్లోనే చేసుకోవాలండి. ఉపనయన చెప్పిన లగ్నాలే. ఉపనయనానికి చెప్పిన లగ్నాలే. దీనికి సప్తమ శుద్ధిని చూడండి. ఉపనయనానికి ఏమో ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ, దీనికేమో ಸಪ್ತಮ ಶುದ್ಧಿ. ಇದಕ್ಕ ಸಪ್ತಮ ಶುದ್ಧಿ ಇರ್ಬೇಕು ನೋಡ್ರಿ. దీనికి సప్తమ శుద్ధి. తారాబలం చంద్రబలం చాలా ఇంపార్టెంట్ ಮುಹೂರ್ತಾಲಕ್ಕೆ. ಅವು ఉంటేనే ఏదైనా. తారాబಲ ಚಂದ್ರಬಲನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. నెక్స్ట్ గురుగారు రుద్రశివ గురువు చెప్పండి సార్. ఉపనయనానికి 8 సంవత్సరాల్లో చేస్తారని చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు ఆచారానికి కూడా ఏమన్నా ఎన్నో అంటే సంవత్సరాలు అదే సంవత్సరమే. ఓకే ఓకే. ఇది దీక్ష అయ్యాచారం వేరు, లింగధారణ వేరు. చూడండి, మళ్ళా లింగధారణ అయ్యాచారం ఒకటే అనుకున్నారు. లింగధారణ వేరు, అయ్యాచార దీక్ష వేరు. మళ్ళా కన్ఫ్యూజ్ కావద్దండి. పుట్టినాక 3 రోజు చేస్తారు కదా, 5 రోజు చేస్తారు కదా, 11 రోజు చేస్తారు కదా అనకండి. లింగధారణ వేరు, గురువుతో దీక్ష అయ్యాచారం చేసుకునేది వేరు. అంటే మనకి మంచిగా శిఖ ముండి చేసి ఇంటి గురువు తేట లేదా ఇంటి గురువు యొక్క మీ గోత్రం సంబంధించిన యొక్క స్వామి ఉంటారు కదా, షటస్థల బ్రహ్మ, వాళ్ళ చేతుల మీదుగా అవుతుందిగా దీక్ష మంత్రం ఇస్తారు కదా, దాన్ని అయ్యాచార దీక్ష అంటారు. ఇంట్లో లింగం కట్టుకునేది అది లింగధారణ. లింగధారణ వేరు, అయ్యాచార దీక్ష వేరు. సరే నెక్స్ట్. గురుగారు వాళ్ళు అప్పటి నుంచి పూజలు ఇవి అని ఉంటది కదా గురుగారు, దాని నుంచి వచ్చేసిన తర్వాత భిక్షాటన చేయొచ్చు, పూజలు చేయొచ్చు, దానాలు నేను చంద్ర అన్న. అవేనా? అదే ఇప్పుడు మామూలుగా అంటే సామూహికంగా చెప్తుంటాయి కదా, మాది కొంతమంది మన ఏ శటస్థల బ్రహ్మ అయినా పర్లేదా, లేకపోతే మన
ఇంటి అదే మన పీఠం ప్రకారం శిరస్త్ర బ్రహ్మ ఫస్ట్ ఇంటి గురువు, అలాగే మన గోత్రం యొక్క సంబంధించిన గురువుతో చేయించుకోవాలి. ఇంకా అది లేకపోతే సెకండ్ ఆప్షన్ గా మనకి పీఠాల్లో ఏ షడస్థల బ్రహ్మ అయినా పర్వాలేదు, చేసుకోవచ్చు. అది డౌట్. ఓకే అన్న. అట్లా సామూహికంగా చేసేటప్పుడు మన గురువు ఉండాలి అనేది అక్కడ వర్తించదు. సామూహికము అన్నప్పుడు ఇలాంటివి వర్తించవు. అక్కడ ఓన్లీ గురువు కిందకే వస్తుంది. నీ పీఠమా పాఠమా ఉండదు అక్కడ. ఎందుకు ఉండదు అంటే సామూహికంలో అన్ని వర్గాల వారు ఉంటారు కాబట్టి అది వర్తించదు. ఎవరితో సామూహికంగా చేసే దాంట్లో ఏ గురువు, పంచపీఠాలు ఏ గురువు చేసినా కూడా ఓకే, మంచిదే. ఓకే. ఇప్పుడు చేసిన తర్వాత వారు పూజలు చేసుకోవడం, దానాలు తీసుకోవడము, భిక్షాటన చేయడము చేస్తారంటారు కదా గురుగారు, అదేనా గురువు? అదే అండి, అదే. దాని తర్వాతనే చేయాలి అని అంటారు కదా పెద్దవాళ్ళు. ఇది అదేనా గురుగారు ఆచారం? అవునండి, అదే సార్. అదంటే అదే మా దాంట్లో ఉపనయనం చేస్తారు అంటారు. అది వేరే పేరు ఉన్నట్టుంది వాళ్ళు వాడుకంలో భాషలో. అవును. ಹಲೋ ಗುರುಜಿ, ಅಮ್ಮ ಹೇಳ್ರಿ ಅಮ್ಮ. 8 ವರ್ಷ ನಂತರನು ಮಾಡ್ಬೋದ್ರಿ? 8 ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕು. 8 ವರ್ಷ ನಂತರ ಅಲ್ಲ, 8 ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕಮ್ಮ. 8ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕು, 4 ವರ್ಷ. ಈಗ 9, 10 ಹಂಗಾದ್ರೆ ನಡೆಯಲ್ಲ ಅಮ್ಮ? 9, 10 ಹಂಗಾದ್ರೆ ನಡೆಯಲ್ರಿ? ಮಿಸ್ ಆಗಿದ್ಮೇಲೆ ನಡ್ತೈತೆ, ಅಷ್ಟು ಪವರ್ ಇರಲ್ಲ. 8ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡೋದು ಜಾಸ್ತಿ ಪವರ್. సరే, రాసుకోండి. నెక్స్ట్ దేవాలయ ఆరంభ ముహూర్తంకి ఏ ముఖ్యమైన రాసుకోండి. దేవాలయ ఆరంభం అంటే దేవాలయ శంకుస్థాపన ముహూర్తము. దేవాలయ శంకుస్థాపన ముహూర్తం. ఒక నిమిషం. దేవాలయ ఆరంభానికి ఉత్తరాయణం చాలా మంచిది. ఉత్తరాయణం బాగా ఒళ్ళేది నోటి రాసుకోండి. ఉత్తరాయణము మంచిది. ఉత్తరాయణంలో ఆలయ నిర్మాణం ప్రారంభించడం మంచిది. నెక్స్ట్ మాసములు చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఫాల్గుణ మాసಗಳು ఉత్తమ మాసಗಳು. జ్యేష్ఠ ఫాల్గుణ మాసములు ఉత్తమ మాసములు. ఉత్తమ మాసములు. శ్రావణ కార్తీక మాసములు మధ్యమ మాసములు. కార్తీక శ్రావణ మాసಗಳು మధ్యమ మాసಗಳು. ಸೇಮ್ ಉಪನಯನ ಹೇಳಿದ್ ನೋಡ್ರಿ, వారಗಳು తిథి అవే సేమ్. ఉపనయనానికి చెప్పిన వారములు తిథులు సేమ్ అండి. ఉపనయన ಹೇಳಿದ್ వాళ్ళ తిథి వారಗಳು అవే సేమ్. ద్వితీయ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి సోమ బుధ గురు శుక్రవారం సేమ్ అవే. ఉపనయనానికి చెప్పిన తిథి వారములే. బహుళ పాఠ్యమి కూడా గురు శుక్రవారములు ఉత్తమైన మాసములు. ఇవి ఇంకా మధ్యమ వారాలు లేవు. బుధ గురు శుక్రవారాలు కానీ సూర్యనారాయణ టెంపుల్ కడుతున్నామని చెప్పి ఆదివారం రోజున, అమ్మవారి టెంపుల్ కడుతున్నామని చెప్పి శుక్ర శనివారాలు అట్లా కూడా చేస్తుంటారు కొంతమంది. కానీ ఉత్తమ వారాలు అంటే సోమ బుధ గురు శుక్రవారాలే. ఉత్తమ వారಗಳು ಅಂದ್ರೆ సోమ బుధ గురు శుక్రవారాలే నోటు. నెక్స్ట్ నక్షత్ర ఇంపార్టెంట్. నక్షత్రాలు చాలా ముఖ్యంగా తీసుకోవాలండి. రోహిణి పునర్వసు ఉత్తర హస్త స్వాతి
హస్త స్వాతి, అనురాధ శ్రవణము శతభిషము. అనురాధ శ్రవణము శతభిషం ಇವಿ చాలా మంచి ನಕ್ಷತ್ರಗಳು. ಇವು ಒಳ್ಳೆ ನಕ್ಷತ್ರಗಳು. ದೇವಾಲಯ ಆರಂಭ ಮಾಡಬೇಕು, ದೇವಾಲಯ ಶಂಕುಸ್ಥಾಪನ ಮಾಡಕ್ಕೆ ಇವು ಒಳ್ಳೆ ವಾರಗಳು, ಒಳ್ಳೆ ನಕ್ಷತ್ರಗಳು. ಸ್ಥಿರ ಲಗ್ನಗಳು ಉತ್ತಮ ಲಗ್ನಗಳು. ಸ್ಥಿರ ಲಗ್ನಾలు ఉత్తమ లగ్నాలు. స్థిర లగ్నాలు ಅಂದ್ರೆ ಗೊತ್ತೇನ್ರಿ? స్థిర లగ్నాలు అంటే వృషభము, సింహము, వృశ్చికము, కుంభము. స్థಿರ ಲಗ್ನಗಳು ಅಂದ್ರೆ ವೃಷಭ, ಸಿಂಹ, ವೃಶ್ಚಿಕ, ಕುಂಭ ಲಗ್ನಗಳು ಉತ್ತಮ ಲಗ್ನಗಳು. వృషభము, సింహము, వృశ్చికము, కుంభము లగ్నములు దీన్ని స్థిర లగ్నాలు అంటారు. ఇవి దేవాలయ ఆరంభానికి ఉత్తమ లగ్నములు. నెక్స్ట్ మధ్యమ లగ్నాలు కూడా ఉన్నాయి. ద్విస్వభావ లగ్నాలు. ద్విస్వభావ లగ్నಗಳು మధ్యమ లగ్నಗಳು. మిథున, కన్యా, ధనస్సు, మీన. మిథునం, కన్యా, ధనస్సు, మీన లగ్నములు మధ్యమములు. ಇದಕ್ಕೆ ವಿಶೇಷ ಏನಂದ್ರೆ ನೋಡ್ರಿ, ವಾಸ್ತು ಕರ್ತರಿ ಇರುವಾಗ ಮಾಡಬಾರದು. వాస్తు కర్తరి ఉన్నప్పుడు దేవాలయ ఆరంభం చేయకూడదు. వాస్తు కర్తరి మే ತಿಂಗಳಲ್ಲಿ ಬರ್ತೈತೆ ಅಂತ ಬರೀರಿ. మే నెలలో వస్తుంది అని రాసుకోండి. మే ತಿಂಗಳಲ್ಲಿ ಬರ್ತೈತೆ ನೋಡ್ರಿ వాస్తు కర్తరి. ಮೇನ್ ఇంపార్టెంట్ మే. వాస్తు కర్తరి ఉన్నప్పుడు వాయిస్ ఇలా చేయొద్దా గురుగారు? ఏంటండి? వాస్తు కర్తరి ఉన్నప్పుడు అని మర్చి వాయిస్ కట్ అయింది గురుగారు. చెయ్యకూడదు. తర్వాత గురు ಶುಕ್ರ ಮೋಢ್ಯములు ఉన్నప్పుడు కూడా చేయకూడదు. గురు ಶುಕ್ರ ಮೋಢ್ಯಂ ಇರುವಾಗನೂ ಮಾಡಬಾರದು. గురు శుక్ర మోఢ్యముల్లో కూడా చేయకూడదండి. ముహూర్త లగ్నಕ್ಕೆ, ముహూర్త లగ్నానికి ಚತುರ್ಥ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಇರಬೇಕು ನೋಡ್ರಿ. ಚತುರ್ಥ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ఉండాలి. ಚತುರ್ಥ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ, ಚತುರ್ಥ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ఉండాలి. గురువారము చతుర్థ అష్టమ శుద్ధులు ఉండాలి. సరేనా? 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు, కేంద్ర కోణాలలో శుభగ్రహాలు ఉంటే మంచిది. 3, 6, 11ದಲ್ಲಿ ಪಾಪಗ್ರಹಗಳು, ಕೇಂದ್ರ ಕೋಣ ಸ್ಥಾನದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಲಗ್ನದಲ್ಲಿ ನವಸ್ಥಾನ, ದಶಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶುಭ ಗ್ರಹಗಳಿದ್ರೆ ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ. ಇವಿ ಮಂಚಿವಿ. ದೇವಾಲಯ ಆರಂಭ ಮಾಡಕ ఇంకోటి విశేషం చెప్తాను. ఇది వేరే వేరే రాసుకోండి. ఇది బ్యారీ బరీ ఇది ఒక్కటి వేరే అండి, రాసుకోండి. దోష ಭಂಗಗಳು. రోజొక ಶ್ಲೋಕ చెప్పుకున్నాం. రోజೊಂದು ಶ್ಲೋಕ ಹೇಳಕೋಮನು. ಇವತ್ತು ಶ್ಲೋಕ ಏನಂದ್ರೆ ದೋಷ ಭಂಗಗಳು. ಇದ್ರ ಬಗ್ಗೆ ದಿವಸ ಒಂದೊಂದು ನಾವು ಹೇಳ್ತೇವೆ ನೋಡ್ರಿ. దోష భంగ హెడ్డింగ్ రాసుకోండి. దోష భంగాలు అంటే దోషము ఎలా పోతుంది అని. దోష ಹೆಂಗ ಹೋಗ್ತದೆ ಹಿಂಗ. దోష భంగములు, దోష భంగಗಳು ఎలా పోతుంది? ఫస్ట్ శ్లోకం. ఈ రోజు ఒక శ్లోకం చెప్పుకుందాం. తిథి వార నక్షత్ర
ತಿಥಿ ವಾರ ನಕ್ಷತ್ರ ಲಗ್ನ ಗ್ರಹ ದೋಷ ನಿರ್ವೃತ್ತಿ. ದೋಷ ನಿವೃತ್ತಿ. ತಿಥಿವಾರ ನಕ್ಷತ್ರ ಲಗ್ನ ಗ್ರಹ ದೋಷ ನಿವೃತ್ತಿ. చూడండి శ్లోకం ఏంటిది? శ్లోకವನ್ನು బరీది. శ్లోక ఏంటి నోడ్ರಿ. ఏం శ్లోక ಅಂದ್ರೆ రాసుకోండి శ్లోకం. తిథి దోషం హరే ద్వారం. తిథి దోషం హరే ద్వారం. హరేద్ వారం అని రాసుకోండి. హరేద్ వారం. తిథి దోషం ಹರೇದ್ವಾರಂ ಅಂದ್ರೆ ತಿಥಿ ದೋಷವನ್ನು ವಾರ ತೆಗೆತೈತೆ ಅಂತ. తిథి దోషాన్ని వారం తీసేస్తుంది. వారదోషం హరే స్థవః. ಅಂದ್ರೆ వారదోషವನ್ನು నక్షత్ర. స్తభ అంటే ఇక్కడ నక్షత్రం అని బ్రాకెట్ లో నక్షత్రం అని రాసుకోండి. ನಕ್ಷತ್ರ ದೋಷವನ್ನು ನಿವೃತ್ತಿ ಮಾಡ್ತೈತೆ. ನಕ್ಷತ್ರ ದೋಷವನ್ನು ಲಗ್ನ. ಸ್ತವ ದೋಷಂ ಹರೇದ್ ಲಗ್ನಂ. ಸ್ತವ ದೋಷಂ ಹರೇ ಲಗ್ನಂ. ಅಂದ್ರೆ ತಿಥಿ ದೋಷವನ್ನು ವಾರವನ್ನು నక్షత్రವನ್ನು లగ్న దోష నివృత్తి ಮಾಡ್ತೈತೆ ಅಂತ. చూడండి తిథి దోషాన్ని వారము, వార దోషాన్ని నక్షత్రము, నక్షత్ర దోషము లగ్నము నివారణ చేస్తుంది. నెక్స్ట్ లగ్న దోషం హరేత్ గ్రహ. లగ్న దోషం హరే గ్రహ. ಲಗ್ನ ಏನಂದ್ ದೋಷ ಇದ್ರೆ ಗ್ರಹ ಚಲೋ ಇದ್ರೆ ಆಗ್ತೈತೆ ನೋಡ್ರಿ, ಚಲೋ ಆಗ್ತೈತೆ ಅಂತ. ಲಗ್ನ ದೋಷಂ ಹರೇದ್ ಗ್ರಹ. ಲಗ್ನ ದೋಷಂ ಹರೇದ್ ಗ್ರಹ. ಗ್ರಹಣಮಯಿತಂ ದೋಷಂ. ಗ್ರಹನು ದೋಷ ಇದ್ರೆ ಗ್ರಹಣ ಮಯುತಂ. ಗ್ರಹಣ ಮಯುತುಂ ದೋಷಂ. గ్రహణమయుతం దోషం లగ్న కేంద్ర గురు. లగ్న కేంద్ర గురౌ భృగౌ. లగ్న కేంద్ర గురౌ భృగౌ. సార్ ఒక్కసారి ఏమైనా సౌండ్ చేయండి సార్. ఉన్నారా అందరూ? నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే అండి. ఓకే గురుగారు. అలా ఇంత చెప్పిన తర్వాత అది వినలేదు అంటే కష్టం అవుతుంది. ఇంత చెప్పిన ఆగమవుతుంది అని. సరే చూడండి, తిథి ದೋಷಾన్ని ವಾರము ನೋಡ್ರಿ, ಚೆನ್ನಾಗಿ ಕೇಳ್ರಿ. ನೋಡ್ರಿ, ತಿಥಿ ದೋಷ ಇದ್ರೆ ವಾರ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ತೈತೆ. ವಾರನೇ ದೋಷ ಇದ್ರೆ ನಕ್ಷತ್ರ ಪರಿಹಾರ ಮಾಡ್ತೈತೆ. ನಕ್ಷತ್ರ ದೋಷ ಇದ್ರೆ ಲಗ್ನ ಪರಿಹಾರ ಆಗ್ತೈತೆ. ಲಗ್ನನೇ ದೋಷ ಇದ್ರೆ ಗ್ರಹ ಪರಿಹಾರ ಮಾಡ್ತೈತೆ. ಗ್ರಹಣೇ ದೋಷ ಇದ್ರೆ ಅದು ಲಗ್ನದಲ್ಲಿ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಗುರುವು ಭೃಗುವು. ಗುರುವು అంటే ಗುರುವು, ಭೃಗುವು అంటే ಶುಕ್ರ. ಇವರಿಬ್ಬರು ಕೇಂದ್ರದಲ್ಲಿದ್ರೆ ಎಲ್ಲಾ ದೋಷಗಳು ಪರಿಹಾರ ಆಗ್ತಾವ. ಅದಕ್ಕ 1, 4, 5, 7, 10ದಲ್ಲಿ ಗುರುವು ಅಥವಾ ಶುಕ್ರ ಗ್ರಹಲಿದ್ರೆ ಅದು ಬಾರಿ ಒಳ್ಳೇದು ಅಂತ ನಾವು ನೋಡ್ಕೋಬೇಕು. ನೋಡ್ರಿ, ಲಗ್ನದಲ್ಲಿ ಅಥವಾ ಚತುರ್ಥ ಭಾವದಲ್ಲಿ, ಸಪ್ತಮ ಭಾವದಲ್ಲಿ, ಹಂಗೆ ದಶಮ ಭಾವದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸ್ಥಾನದಲ್ಲಿ ಗುರುವು ಅಥವಾ ಶುಕ್ರ ಗ್ರಹ ಇದ್ರೆ ಜಾಸ್ತಿ దోషಗಳು పరిహార ಆಗ್ತವೆ ಅಂತ ಅರ್ಥ. చాలా దోషాలు పరిహారం అవుతాయి
అనేది మీరు బాగా ಗುರ್ತುపెట్టుకోవాలి. ಎಲ್ಲಾ ದೋಷಗಳು ಪರಿಹಾರ ಆಗ್ತಾ ನೋಡ್ರಿ. ಅದು ఇది అండి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఇది మీరు ఈ విధంగా ఉంటుంది. లగ్న కేంద్ర ఒకవేళ చూడండి ఎగ్జాంపుల్ ನೋಡ್ರಿ ತಿಥಿ ಅಷ್ಟಮಿ ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರೆ ಅದು ವಾರ ದೋಷ ನಿವೃತ್ತಿ ಮಾಡ್ತಿದೆ. ಅಂದ್ರೆ ಬುಧವಾರ, ಗುರುವಾರ, ಶುಕ್ರವಾರ ఇద్రే తిథి దోషం ಹೋಗ್ತೈತೆ ಅಂತ అర్థ ನೋಡ್ರಿ. మీరందరూ రాసుకోండి కదా శ్లోకము చెప్తాను చూడండి. ఒకవేళ తిథి దోషంగా ఉంది అంటే వారం బాగుంటే సరిపోతుంది. ಒಂದು వేళ ಮಂಗಳವಾರ ಬಿಟ್ಟು ಶನಿವಾರ ಭಾನುವಾರ ಆಗಿದ್ರೆ మంగళవార మొదలేసి శనివారం అయింది అనుకోండి గృహ ప్రవేశానికి, అప్పుడు ఏం బలంగా ఉండాలి? నక్షత్రం బలంగా ఉండాలి. వార దోషವನ್ನು హరిస్తే ನೋಡ್ರಿ. అర్థమైందండి నేను చెప్పేది మీకు? గృహప్రవేశ ముహూర్తం పెట్టినారు మీరు, ఒకవేళ స్వామి శనివారం ఉంది కదా అంటే అమ్మ నక్షత్రం బ్రహ్మాండంగా ఉంది, ఇది గృహప్రవేశ నక్షత్రమే కాబట్టి నక్షత్రం వల్ల వార దోషం కూడా మనకి కొంతవరకు పరిహారం అవుతుంది తల్లి, ఏమి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. చాలా మంది అది శనివారము దొంగల భయము ఆ ఇంటికి పట్టుకుంటది అంటారు, కానీ నక్షత్రం కనుక బలంగా ఉంటే అదొకటి. ఒకవేళ నక్షత్రము గృహ ప్రవేశానికి, నేను మాట్లాడేంత వరకు వినండి తర్వాత మీ డౌట్స్ అడగదు. ఇప్పుడు నక్షత్రము హస్త నక్షత్రం, ఓరి స్వామి నేను వినిపిస్తలేదయ్యా, ఒక నిమిషం ఆగు. చంద్ర గారు ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ హస్త నక్షత్రము గృహ ప్రవేశానికి పనికిరాదు. ఒకవేళ హస్త నక్షత్రంలో గనక గృహ ప్రవేశం పెట్టాల్సి వచ్చింది అనుకోండి, ಒಂದ್ವೇಳ ಇದು ಪ್ರವೇಶ ಮಾಡಕ ಹಸ್ತ ನಕ್ಷತ್ರ ಪ್ರವೇಶ ಮಾಡಕ ಒಳ್ಳೇದಲ್ಲ. ಒಂದು ವೇಳ ಪ್ರವೇಶ ಮಾಡಕ್ ಬಂದಿತ್ತು ನಾವತ್ತು ಮಾಡ್ಲೇಬೇಕು ಅಂತಂದ್ರೆ ಲಗ್ನ ಚಲೋ ಇರ್ಬೇಕು. ಮುಹೂರ್ತ ಲಗ್ನ ಇರೋ ಲಗ್ನ ಯಾವ್ದು ಇರ್ತೈತೆ ಅದ್ರಲ್ಲಿ ಗುರುವು ಶುಕ್ರ ಅಂತದೇನಿದ್ರೆ ಒಳ್ಳೇದೆ. ಮತ್ತೆ ನಕ್ಷತ್ರ ದೋಷ ಲಗ್ನ ತೆಗಿತೈತೆ ಅಂತ ವಿಶಾಖ ನಕ್ಷತ್ರ, ಅಗ್ನಿ ಕೃತಿಕಾ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಮಾಡಬಾರ್ದು. ಒಂದು ವೇಳ ಅಂದ್ರೆ ಯಾವ ಮುಹೂರ್ತಕ್ಕೆ ಅದ್ರಲ್ಲಿ ಈಗ ಗೃಹ ಪ್ರವೇಶಕ್ಕೆ ಹಸ್ತ ನಕ್ಷತ್ರ ಒಳ್ಳೇದಲ್ಲ ಅಂತವೇನಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ನೋಡ್ಕೊಂಡು ಮಾಡಬಹುದು. ಲಗ್ನದಲ್ಲಿ ಗ್ರಹಗಳಿದ್ರೆ ಒಳ್ಳೇದು. ಆ ಲಗ್ನದಲ್ಲಿ ಏನೋ ಗ್ರಹಗಳು ಸ್ವಲ್ಪ ಕೆಟ್ಟಿದ್ರೆ ಅದು ಕೇಂದ್ರ ಕೋಣ ಸ್ಥಾನದಲ್ಲಿ ಗುರು ಶುಕ್ರ ಇದ್ರು దోషరాహిత్యವನ್ನು ఆగుతుంది ಅಂತ అర్థ ನೋಡಿ. ఒకవేళ నక్షత్రమే దోషం ఉంది అనుకోండి, అది లగ్నం చూసుకుంటుంది. లగ్నమే దోషంగా ఉంటే లగ్నానికి కేంద్ర కోణ స్థానాలలో లేదా 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు ఉండట ఇవి చాలా మంచివి. అందుకే సార్ చెప్తారన్నమాట, రేఖ గుణ ప్రోక్త నక్షత్రం చతుర్ గుణం వారాచాష్టమ ప్రోక్తం కరణం షోడశాన్వితం తారాబలం చంద్రబలం ఇవన్నీ చెప్పుకుంటే చెప్తారన్నమాట. అంటే దోషాలు ఎలా పరిహారం అవుతాయంటే ఈ విధంగా పరిహారం అవుతాయి. తిథి దోషం హరే ద్వారం, వార దోషం హరే స్తవ దోషం హరే లగ్నం దోషం హరే గ్రహణమయుతం దోషం లగ్న కేంద్ర గురో భృగు. ఈ శ్లోకం ఆధారంగా మనము కొన్ని దోషాలు కూడా భంగాలు అవుతాయి, అంటే దోషం కూడా నివారణ జరుగుతుంది అని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ రోజు ఈ శ్లోకం చాలండి, రేపు ఇంకొక శ్లోకం నేర్చుకుందాం. ಇವತ್ತು ಈ ಶ್ಲೋಕವನ್ನು ಸಾಕು, ನಾಳೆ ಇನ್ನೊಂದು ಶ್ಲೋಕವನ್ನು ನಾವು ಕೇಳೋಣ. ಇದು ಚೆನ್ನಾಗಿ ನೀವು ನೆನ್ಪು ಮಾಡ್ಕೊಡ್ರಿ, ಮಂచి ರಾಸಿ పెట్టుకోండి. తిథి దోషం హరే ద్వారం, వార దోషం హరే స్తవ దోషం హరే లగ్నం దోషం హరే గ్రహణమయుతం దోషం లగ్న కేంద్ర గురో భృగో. ఇట్లాంటి శ్లోకాలు మన దగ్గర ఆయుధాలు అప్పప్పుడు పెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? ఎప్పుడన్నా ఒకసారి అవసరం అయితే మనకి చేయవలసి వచ్చినప్పుడు తప్పుని సమర్థించుకోవడానికి ఒక్కొక్కసారి పనికొస్తాయి. అనుకోకుండా తప్పు జరిగినప్పుడు అలా దొరికింది కదా అని చెప్పి తప్పు చేయకూడదు మాక్సిమం అట్లా. సరే, ఇప్పుడు మీ డౌట్స్ ఏంటో చెప్పండి సార్, వింటాను. చెప్పండి సార్, ఎవరెవరికి ఏం డౌట్స్ ఉన్నాయి? చెప్పండి నందీష్. అంటే అష్టమ శుద్ధి, చతుర్థ శుద్ధి అన్నారు కదా గురుగారు, లగ్న శుద్ధి కూడా చూసుకోవాలి గురుగారు. లగ్న శుద్ధి ఎట్లా ఉంటది?
లగ్నంలో మంచి శుభగ్రహాలు ఉంటాయి, మంచిది. లగ్న శుద్ధి దేనికి ఉండదు, అసలు లగ్న శుద్ధి దేనికి ఉండదు, ఏ ముహూర్తానికి ఉండదు. అంటే లగ్నంలో పాపగ్రహం అని లగ్నంలో శుభగ్రహాలు కూడా చెప్తున్నారు కదా. దోషం ఉండదు గురుగారు. ఇట్లా కాదు, నువ్వు అడిగేది గురుగారు. బాగుంది, లగ్నంలో పాపగ్రహాలు ఉండకూడదు కదా అంటున్నావు, కానీ లగ్నంలో శుభగ్రహాలు ఉండొచ్చు కదా. గురుగారు. మరి శుభగ్రహాలు ఉండే ముహూర్తం తీసుకోవాలి. గురుగారు. మరి శుద్ధి ఎందుకు, గురువు శుక్రుడు బుధుడు ఉండేలాగా చూసుకొని కూడా ముహూర్తం నిర్ణయం చేయొచ్చు. గురుగారు. ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಾರು. ಗುರುಗಾರು ಚಂದನೆ ಶಿವಾನಂದರವರ ಹೇಳ್ರಿ. ಗುರುಜಿ ಇದು ಶ್ಲೋಕ ಇನ್ನೊಂದ್ಸತಿ ಹೇಳಿ ಗುರುಜಿ. ಗ್ರೂಪಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ ಗುರುಜಿ. ಹಾಕ್ತೇನೆ ಸರ್, ನಾನೇ ಕನ್ನಡದಲ್ಲಿ ಹಾಕ್ತೇನೆ. ಕನ್ನಡ ತೆಲುಗು ಎರಡು ಹಾಕ್ತೀನಿ. ಸರಿ ಗುರುಜಿ. ಓಕೆ ಸರ್, ಅದು ಚೆನ್ನಾಗಿ ಬರೆದು ಹಾಕ್ಬೇಕಂತ ಹಾಕ್ತೀನಿ ನಾನೇ. ಹಾಕಿ ಒಂದು ವಾಯ್ಸ್ ಮೆಸೇಜ್ ಹಾಕ್ತೀನಿ. ಸರಿ ಗುರುಜಿ. ಗುರುಜಿ ಇದು ನೀವು ವಿವಾಹದ್ದೊಂದು ಕಳ್ಸ್ಕೊಡ್ಲಿಲ್ಲ ಗುರುಜಿ, ಅಂದ್ರೆ ಲಗ್ನ ಬರೆಯೋದೊಂದು ಕಳ್ಸ್ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರಿ, ಮತ್ತೆ ಜಾತಕದೊಂದು PDF ಕಳಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಆಯ್ತಾಯ್ತು ಸರ್, ಅದನ್ನ ಕಳಿಸ್ತೀನಿ ಇವತ್ತೇ. ಇವತ್ತು ಫ್ರೀ ಇದೀವಿ, ಇವತ್ತೇ ಕಳಿಸ್ತೀನಿ. అన్న చంద్ర అన్న చెప్ చంద్ర. ఇప్పుడు మనము దేవత ఆరంభ శంకుస్థాపన పూజ చేస్తాం కదా, అదే ముహూర్తం పెడతాం కదా. ఒక్కటే నిమిషం ఆగు. సిటీ వాళ్ళు తొందరగా వింటారు కదా చెప్పింది, లేదా నీలో ఎంత శక్తి ఉందో, నీ మీద ఎంత నమ్మకం ఉందో దాని మీద ఆధారపడి ఉంటది. అందరూ ఇట్లే చెప్తే గృహం ఏం దోషం లేదంటే కొంతమంది వాళ్ళు అదే చూడరు. కానీ ఏం కాదని ధైర్యం చెప్పి చెప్పాలి, ఏమి కాదు ధైర్యం చెప్పి చెప్పాలి. ఇంకోటి ఏంటంటే దానికి చెప్పు. ఇంకో ఆయన అంటే పూజారి పేరు మార్చుకోమన్నారు గురారు. అంటే చిన్న చిన్న దానికి పేరు మార్చుకోవద్దమ్మా అని చెప్తే, అంటే ఆయన ఏదో శ్లోకం చెప్పింది గురువారు, ఇట్లా శూద్రానం యోని అంటే శూద్రులకు యోని కూటం ఇట్లా చూడాలని చెప్పింది. అవును, శూద్రులు అంటే ఇప్పుడు శూద్రుల పని శూద్రులు చేస్తలేరు, బ్రాహ్మణ చేస్తలేరు, క్షత్రుల పని క్షత్రులు చేస్తలేరు. గురువారు ఇప్పుడు కటింగ్ షాపులు ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, వాళ్ళ మామూలేనా? కాదు, అవునా? అవును గురుగారు. అంటే వృత్తులు ఒకప్పుడు వృత్తిని బట్టి కుల విభజన జరిగింది. అంటే మట్టి పని చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా శూద్రులు గాను, కటింగ్ చేసే వాళ్ళు కటింగ్ చేసే వాళ్ళంతా దానికి ఒక రకంగా అట్లా కుల వృత్తులు జరుపుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు అట్లా లేవు కదా. ఎవరు పడితే వాడు పూజలు చేస్తున్నాడు, అలా బ్రాహ్మణుడు తెలియదు, ఇంకోటి తెలియదు, అయ్యగారు తెలియదు, అసలు దానికి సంబంధించిన వాడో కాదో కూడా తెలియదు. ఒకటి వేసుకుంటారు మెల్ల కథం. అంటే ఇప్పుడు ఏమైందంటే మంత్రం చెప్పేవాడు బ్రాహ్మణుడు అయినాడు ఇప్పుడు, అంతే. ఇప్పుడు మంత్రం చెప్పిన వాడు కూడా బ్రాహ్మణుడు అయినాడు అనుకో, అట్లా అన్నమాట. కాబట్టి వర్గాలు అనేది ఆమె చెప్పింది కరెక్టే. ఆమె చెప్పిన శ్లోకం తప్పంటలేను. యోని కూటమి శూద్రులకు మంచిది, బ్రాహ్మణులకు ఏమో గ్రహ మైత్రులు చెప్పబడ్డాయి, కానీ ఇప్పుడు వర్తించట్లేదు. దాని వల్ల ఏమి పెద్ద ప్రయోజనం లేదు. యోని కూటమి ఒకటి బాగా మంచిగా ఉండేది చూసి పెళ్లి చేస్తే మంచిగా ఉంటారా అంటే అట్లా ఉండడానికి లేదు అని అంటున్నా అనమాట. ఆమె చెప్పిన విధంగానే మనము యోని కూటమి చూసి, అమ్మా మీరు శూద్రులు కదా, మీకు యోని కూటమి సరిపోతే బాగుంటుంది అని చెప్పడానికి అవన్నీ పాత కాలం రోజులు అనమాట. ఇప్పుడు అన్ని అయిపోయినాయి, అలాంటివి ఏవి నడవట్లేదు, అదేం కాదు అని అంటున్నాను. అంటే ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఉంటదా గురుగారు? అట్లా ఉంటది, రాసుకున్నా. నువ్వు చెప్పు, నీకేం అది కావాలన్నా? అవును గురుగారు, అంటే మామూలు ఎవరన్నా అడిగినప్పుడు. ఓకే, ఆమె కొత్త శ్లోకం చెప్పింది, నీకు ఆ శ్లోకం మీదే మనసు పడింది, అయ్యో అదేదో చెప్పింది ఆమె అని, అంతేనా? అంటే మామూలుగా మనకి ఎట్లా ఉంటుందంటే నేర్చుకొని 20 దానికన్నా అవతల ఒకటి వేరే చెప్పినా దాని మీద ఎక్కువ ఆశ ఉంటుంది అనమాట. అరే ఇదే కొత్తగా వచ్చింది అని. రాసుకో, చెప్తా. బ్రాహ్మణులకు గ్రహం అయితే అందరికీ రాసుకోండి సార్. బ్రాహ్మణులకు గ్రహం
మైత్రి పక్కన రాసుకోండి, దీంట్లో కంటిన్యూ రాసుకోకండి. బ్రాహ్మణులకు గ్రహ మైత్రి, ಕ್ಷತ್ರಿಯలకు ಗಣಕೂಟಮಿ. ಸರ್ ಇದು ಮೇಲನ ಇದು ಸಾಲಾವಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. ಬ್ರಾಹ್ಮಣರಿಗೆ ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ, ಕ್ಷತ್ರಿಯರಿಗೆ ಗಣಕೂಟಮಿ. ಕ್ಷತ್ರಿಯలకు గణకూటమి. వైశ్యులకు రాశి కూటమి. వైశ్యుರಿಗೆ రాశి కూటమి. వైశ్యులకు రాశి కూటమి. శూద్రులకు యోని కూటమి. శూద్రులకు యోని కూటమి ఇంపార్టెంట్ అనే ఒక శాస్త్రం వచనమే ఇది కూడా. కానీ ప్రస్తుతం కాలానుగుణంగా అందరికీ అన్ని కూటములు చూడాల్సిందే. క్షత్రియులకు గణకూటమి, గణము గణకూటమి అని రాసుకోండి. ఓకే అన్న. బ్రాహ్మణుల గురించి సార్ గ్రహం అయితే చెప్పండి సార్, రాసుకున్న వాళ్ళు చెప్పండి, ఇంకెవరు రాసుకున్న అడుగుతా చెప్పండి. బ్రాహ్మణులకి గ్రహమైత్రి, క్షత్రియుల గణకూట, శూద్రులకి యోని కూటమి. అంతే, సింపుల్. గురుగారు దీని గురించి ఉంటుందా గురుగారు? మీరు పరిహారం చెప్పారు కదా గురుగారు, ఇట్లా అంటే అంటే పరిహారం అయితే మీరు ఫస్ట్ లో పరిహారం అయితే అని చెప్పారు కదా గురుగారు. గ్రహం అయితే ఉంటే కొన్ని పరిహారం అయితే అంటే అట్లా మీరు అప్పుడు చెప్పిన దాంట్లో బుక్ ఏమైనా ఉంటుందా గురుగారు? పరిహారం అయ్యేదా గురుగారు? అంటే వివాహానికి పరిహారం అయ్యేదానికి మొత్తం అన్నిటి కలిపితే ఒకటి ఉంటుంది. ఏంటిదంటే మేళనము చేసేది, అదే గుణమేళన చక్రం చేసేది ఒక బుక్ ఉంటుంది. వధూవర వివాహ మేళనము అని ఉంటుంది. వధూవర వివాహ మేళనము దాంట్లో ఉంటాయి. అంటే పరిహారం చేసి సేమ్ ఇట్లనే అన్ని చేసి ఇచ్చుంటారు అనమాట, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ధన్యవాదాలు గురుగారు. ఇంతకుముందు ఎక్కడో పీడిఎఫ్ చేసింటే కానీ అది ఉందో లేదో, అన్ని చాలా చేసింటే కదా, దొరకలేవు కొన్ని, అందుకనే లేదు. వధూవర వివాహ మైత్రి అష్టకూటములు అని ఉంటది పేరు. వధూవర వివాహ మైత్రి అష్టకూటము. ఆయన అనంతపురం, ఆయన చిత్రాల గురుమూర్తి పేరు, ఆయన కర్త, గ్రంథకర్త చిత్రాల గురుమూర్తి గారు. చిత్రాల గురుమూర్తి గారు ఆ దగ్గర కూడా కొన్ని రోజులు దిగినాం ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు కానీ విషయాలు కాదు, అట్లనే చెప్తా. పడింది ఇట్లా అయింది. ప్రదీప్ గురువు గారు నా పేరు. ప్రదీప్ గారు చెప్పండి. ఈ బ్రాహ్మణులకు కూటమి ఏదన్నారు గురుగారు? ఏ కూటమి అన్నారు? గ్రహ మైత్రి. గ్రహం. వీటిలో పరిహారం అయితే 8 మార్కులు వస్తాయి గురుగారు. ఈ అయ్యా మళ్ళీ పరిహారం కాదు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అవే సేమ్ మళ్ళా దీంట్లోకి రావద్దండి. దీంట్లో ఆ బాబు అడిగింది వేరు. ఆ బాబు ఏమడిగారు, కొంతమంది వర్గాల వారికి 4 వర్గాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులని. దాంట్లోన వాళ్ళకి కొన్ని ముఖ్యమైన కూటములు ఉన్నాయంట కదా, అది నిజమేనా అని అడిగిండు. అవును, కొన్ని ముఖ్యమైన కూటములు ఉన్నాయి. అష్టకూటములో బ్రాహ్మణుల వాళ్ళకి గ్రహమైత్రి చూడాలి, క్షత్రియులకి గణకూటమి చూడాలి, వైశ్యులకు రాశి కూటమి చూడాలి, శూద్రులకి యోని కూటమి ముఖ్యం, ఇంపార్టెంట్ అని శాస్త్రంలో చెప్పబడి ఉంది అని చెప్తున్నా, అంతే. అంటే ఇప్పుడు బ్రాహ్మణుల గ్రహమైత్రి అంటే ఎందుకు చూడాలి గురువు గారు? ఎందుకు చూడాలి ఏంది మీ ప్రశ్న? ఏంది అది? ప్రశ్నే కాదు అది. ఎందుకు చూడాలి అంటే నాకు అర్థం కాలేదు గురువు గారు అది.
అర్థం కాకపోవడానికి ఏం లేదు. అన్ని కూటలు అందరూ చూసుకోవాలి, అది వదిలేసే ఇంకా అది వ్యర్థం, అది అర్థం చేసుకున్నా ఏం అవసరం లేదు. అన్ని 8 కూటాలు ఉన్నాయి కదా, 8 కూటాలు అందరికీ ముఖ్యమే. అట్లా అది గుర్తుపెట్టు. అంటే పర్టికులర్ గా బ్రాహ్మణుల గ్రహమైత్రి, శత్రువుల గణకూటమి అని పర్టికులర్ గా వీటిని ఎందుకు ఇచ్చారని అవి తెలియదండి, నాకు కూడా తెలియదు. ఎప్పుడు ఆలోచనలో మీ కోణంలో ఎప్పుడు ఆలోచన చేయలేదు. బ్రాహ్మణులు అంటే పూజలు చేసేవాళ్ళు కాబట్టి గ్రహమైత్రి ఇంపార్టెంట్ అని చెప్పబడింది అనుకుంటున్నా. అలాగే క్షత్రియులకు గణకూటమి, గణము రాక్షస గణం మనుష్య గణం ఉంటుంది కదా, ఎక్కువ కొట్లాడతారని చెప్పి క్షత్రువులు అంటేనే ఇది కదా, కాబట్టి వాళ్ళకి గణకూటమి ఇంపార్టెంట్ అని చెప్పబడి ఉండొచ్చు. రాశి కూటమి వైశ్యులకి ముఖ్యం అని, రాశి కూటమి ఉంటేనే వాళ్ళకి ఐక్యత బాగుంటుందని చెప్పి వాళ్ళకి చెప్పబడి ఉండొచ్చు. అలాగే యోని కూటమిలో ఏంటిదంటే శత్రు వర్గాలు ఉంటాయి గనక వాళ్ళ పరస్పరం విరోధం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఉండలేరు అని. అంటే వాళ్ళ తగ్గ దానికి సంబంధించి ఇప్పుడు శూద్రులు అంటే దేనికి సంబంధించిన వాళ్ళు, కింద వృత్తి చేసే వాళ్ళు, తక్కువ జాతి కలిగిన వాళ్ళు కదా, వాళ్ళకి యోని కూటమి ఇంపార్టెంట్ గా చెప్పబడింది అనమాట. అక్కడ వాళ్ళు చేసే పనులకు ఆధారంగా వచ్చిన వాళ్ళ కుల వర్గం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ అష్టకూటంలో చెప్పబడ్డాయి. కానీ అవంతా పూర్వకాలంలో అంటే చాలా ఫాస్ట్, అవి 90s 80s 70s లోనే. ఇప్పుడు 2026 కి వచ్చినాము. ఇప్పుడు అందరికీ అన్ని చాలా ముఖ్యం అనమాట, అందరికీ అన్ని చూడాల్సి వస్తుంది తెలుసా. ఇప్పుడు అప్పుడు కూడా ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితమై ఉన్న వాళ్ళు, అసలు ఆడవాళ్ళు మాట్లాడే వాళ్ళే కాదు అన్న కాలంలో అవన్నీ. ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మనతో పాటు వాళ్ళు సంపాదిస్తున్నారు, ఎక్కువ చెప్పాలంటే వాళ్ళే పోషిస్తున్నారు, వాళ్ళే నడిపిస్తున్నారు, రాజ్యం వాళ్ళే నడుస్తుందని చెప్పాలి. ఈ విధంగా ఎక్కువ మాట్లాడితే గొడవలు అయితే ఇంట్లో కూడా, కాబట్టి ఇక్కడ వదిలేద్దాం. ఇప్పుడు అందరికీ అన్ని ఇంపార్టెంటే, సరేనా? సరే గురుగారు, సరే ధన్యవాదాలు. ఇంకోరు ఎవరు అడగాలి?